వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలం బోయినగుట్ట తాండాలో నిర్వహించిన లంబాడీ సోదరుల సాంప్రదాయ మొలకల పండుగలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లంబాడీ సోదరులకు శుభాకాంక్షలు తెలిపి గోవిందాయిపల్లి రేఖ్య తాండాలో బోనాల వేడుకల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తీజ్ పండుగలో భాగంగా యువతులు 9 రోజుల పాటు దీక్ష చేపట్టి గోధుమ మొలకలను పెంచి సాంప్రదాయ పద్ధతుల్లో వేడుకలు నిర్వహించారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల కేంద్రంలో విశాఖపట్నం అరకు ప్రధాన రహదారిపై దుమ్ము సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డివైడర్కు ఇరువైపులా పేరుకుపోయిన ఇసుక, దుమ్ము కారణంగా కంటి, శ్వాస సంబంధిత సమస్యలు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పలుమార్లు తెలియజేసిన పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ డస్ట్ పార్టికల్స్ వల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులు ప్రధానంగా శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధ వ్యాధులు వస్తాయి, ప్లస్ కంటి సమస్యలు వస్తాయి. దీని మీద గౌరవ పంచాయతీ వారు అనేవాళ్ళు ఎందుకు స్పందించట్లేదు అనేది నా క్వశ్చన్ అనమాట. అది ఎందుకంటే ఈరోజు మీరు వచ్చారంటే ఈరోజు సండే అయినా సరే ఈ ప్రెస్ ఏవన్ టీవీ, కేబీఆర్ వాళ్ళు కూడా వాళ్ళు ఏమనుకుంటారు, ఎస్ కూడా వెళ్ళకూడదు అనుకుంటారు అనమాట. కాబట్టి అందరూ మనకున్న ప్రజాప్రతినిధులు అందరికీ కూడా సీఎంతో కాంట్రాక్ట్స్ ఉన్నాయి, లోకేష్ గారితో కాంట్రాక్ట్స్ ఉన్నాయి, పవన్ కళ్యాణ్తో కాంట్రాక్ట్స్ ఉన్నాయి. మీ కాంట్రాక్ట్స్ దేనికైతే అంటే మీకు మీరు ఫోటోలు దిగడానిక, ప్రజల కోసమా? నిజంగా మీకు గనక ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళ కార్యకర్తలు వదిలేస్తారా? లేదు కాంట్రాక్టర్, పంచాయతీ కాంట్రాక్టర్ అంటే కాంట్రాక్టర్ అనేవాడు శానిటేషన్ ఒక జీతాలు ఇవ్వట్లేదా? మీకు ఇదే విషయం ఒక పాయింట్ చెప్తున్నాను సార్. గ్రీన్ అంబాసిడర్స్కి 3 నెలలకి జీతాలు లేవు సార్. గ్రీన్ ఎమ్మెల్యే గారికి చెప్పరా, ఇన్ఛార్జ్ మినిస్టర్కి చెప్పరా? ఏంటిది అంటే మీరు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మీకు టైం లేదా? పబ్లిక్ హెల్త్ మీకు టైం లేదా? లేదని చెప్పి అంటే ప్రజల యొక్క ఆరోగ్యాలను కాపాడే దిశగా ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఇంకా లోకల్లో ఉన్న చోటమోట నాయకులు అందరూ కానీ ఈ విషయాన్ని శ్రద్ధ పెట్టి ప్రజలకు న్యాయం చేస్తారని మనం చేస్తున్నాం. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండలం భాస్కరపురం గ్రామంలో టీడీపీ నాయకులు డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పథకాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. తల్లికి వందనం, స్త్రీ శక్తి వంటి పథకాలు తమకు ఎంతో ఉపయోగపడుతున్నాయని తల్లిదండ్రులు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించినట్లు టీడీపీ నాయకులు పేర్కొన్నారు. మీ గ్రామానికి వస్తుంటాడా? ఏ కార్యక్రమాలు చేస్తున్నాడు? మీ ఇంట్లో ఎంతమంది కొన్ని? మీ ఇంట్లో ఎంతమంది? ముగ్గురు. మీ ఇంట్లో ఎంతమంది కొన్ని? ముగ్గురు కొన్ని. ప్రయోజనం చేసుకుంటున్నారు. బాగా ఇది చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది. జగన్ ప్రభుత్వం కంటే తెలుగుదేశం ప్రభుత్వంలో బాగా అన్ని రోడ్లు ఇల్లు అంతా అభివృద్ధి చేసిందే చంద్రబాబు నాయుడు. ఊర్లో అభివృద్ధి చేసిందే చంద్రబాబు నాయుడు. జగన్ ప్రభుత్వంలో ఏం లేదు. మీకు ఎమ్మెల్యే గారు ఎలాంటి అందుబాటులో ఉంటారు? జగన్ ఎమ్మెల్యే మనకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటాడు. బాగా పలకరింపు కానీ మంచి రోడ్లు కూడా కావాలని ఇస్తున్నాడు. ఇంకా రోడ్లు కూడా వేసేటి ఉండే వేయాలా. ఇంకా దండి ఉంది ఈ కార్యక్రమం. ఇక వేసి ఇంకా ఒకటి ఫీల్ వేసినట్టు మాకు వచ్చింది బాగుండు. అదొకటి రానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నాం మేము. నేను అసలు సరే చెప్పండి. అందరికి బాగుపడాలి చూడు. వీడియో పడతారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు పర్యటనలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి మార్గ మధ్యంలో చిన్నారులను చూసి కాన్వాయ్ ఆపారు. చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించి మంత్రి వారి చదువు భవిష్యత్తుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అందాయా అని చిన్నారులను మంత్రితో తమ సంతోషాన్ని పంచుకున్నారు. బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని మంత్రి సూచించారు. డబ్బులు వచ్చినా తల్లి చెల్లెలు తమ్ముళ్ళు ఒక్కడికి 39,000 వచ్చింది. 39,000 వెరీ గుడ్ రా. కట్టండి డబ్బులు ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మార్కాపురం జిల్లా కనిగిరి పోలీస్ స్టేషన్ ఆవరణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎస్పీ శ్రీధర్ బాబు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించనున్నారు. కనిగిరి, పామూరు ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎస్పీ కోరారు. రేపటి దినం అనగా 27 జూలై 26వ సంవత్సరం రేపు ఉదయం మన కనిగిరి కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టము మన కనిగిరిలో కండక్ట్ చేయడం జరుగుతుంది. మన ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు సార్ గారు రేపు ఇక్కడికి వచ్చి ప్రజల నుంచి కూడా విజ్ఞప్తులన్నీ కూడా పిటిషన్స్ స్వీకరించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన కనిగిరి కాన్స్టిట్యుయెన్సీ చెందిన పామూరు కానీ పొదిలి కానీ కనిగిరికి సంబంధించి ఈ ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళకి ఏమన్నా రిటర్సల్ ఉంటే సార్కి పిటిషన్స్ ఇచ్చి వాళ్ళ ఒక విజ్ఞప్తుల్ని చేసుకోవాల్సిందిగా ఎస్పీ ద్వారా విజ్ఞప్తి చేసి వాళ్ళ పనులు చేసుకోవాలి. మార్కాపురం జిల్లా కనిగిరి అర్బన్ కాలనీలో ప్రతిభా భారతి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. అత్తారింట్లో జరిగిన ఘర్షణల్లో ఆమె బాబా కర్రతో దాడి చేయడంతో మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మా పెద్ద అత్తయ్య గారి కూతురు, ఆమెకి మగపిల్లలు లేరండి, 4 ఆడపిల్లలు. కష్టపడి ఎలాగైనా సరే బిడ్డలకి కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసినా కానీ ఎన్నిసార్లు అడిగినా కానీ వరకట్నం కింద తీసుకురా, 10,000 తీసుకురా, 20,000 తీసుకురా అని చెప్పి అమ్మాయిని పద్దాకలు ఏది ఇచ్చి గొడవలు పెట్టుకుంటానే ఉన్నారు. ఇలాగ 4-5 సార్లు జరిగినా కానీ రావని నేను వాళ్ళ పెళ్ళిని లాస్ట్ అమ్మాయిని మక్కని కనిగిరి ఇచ్చి పెళ్లి చేశాము. ఆయన పేరు చిట్టిబాబు. వాడు వచ్చేసరికి మక్కని బాగా వేధిస్తున్నాడు. డబ్బులు కావాలని టార్చర్ చేస్తున్నాడు. గీతం డబ్బులను నాకేయాలని టార్చర్ చేస్తున్నాడు. ఒక 2 టైమ్స్ అట్లా కొట్టి ఇంటికి పంపించారు. మళ్ళీ మా అందరు కలిసి పెద్దలు సర్ది చెప్పి మళ్ళీ ఇక్కడికి పంపించారు. మళ్ళీ నేను మంచిగా చూసుకుంటే బాగానే చూసుకుంటా అని చెప్పి. మార్కాపురం, నా పేరు దేవి. ఇక్కడ అర్బన్ కాలనీలో మా సిస్టర్ని పెళ్లి చేశాము. పీటర్ ప్రమోద్ కుమార్ అని పాస్టర్ అని అతనికి ఇచ్చి పెళ్లి చేస్తే మా 4 సంవత్సరాల నుంచి ఒకటే వేధిస్తున్నారు. ఇప్పుడు అబ్బాయి ఇంకో పెళ్లి చేసుకోవాలని వాళ్ళ అక్క కూతురు చేసుకొని వరకట్నం దమ్మని 2 లక్షలు డిమాండ్ చేశాడు. అమ్మాయి నేను తేలేనంటే వాళ్ళ అత్త, ఆడబిడ్డ, వాళ్ళ బావ, వదిన. నేను మా తోడుకోళ్ళ వాళ్ళ కూతురే కదా. అయితే ఏం చేశానంటే కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే ఆడు కట్నం తీసుకురామని ఆ అమ్మాయిని ఒకటేమైనా ఏదించి డబ్బులు అన్నీ మేము అమ్మకి ఇస్తున్నాం, మాకు ఇవ్వటం లేదని చెప్పి ఆ అమ్మాయిని కొట్టి అంత గందరగోళం చేస్తుంటే ఆ అమ్మాయి వచ్చి ఏమి చెప్పలేక మా కాడ వాడు చెబుతున్నా కానీ మేము పట్టించుకోకుండా చేయాలమ్మ సంసారం అని చెప్పి మేము చెప్పుకుంటూ వచ్చినాం. అయితే వాళ్ళు ప్రకాశం జిల్లా ఒంగోలులోని బొమ్మరిల్లు అనాథాశ్రమం విద్యార్థులకు పర్ణమారుతి, పార్వతి దంపతులు సహాయం అందించారు. తమ పిల్లల పుట్టినరోజు సందర్భంగా సమాజ సేవలో భాగంగా 2 ఖరీదైన సైకిళ్లు, యూనిఫామ్స్, స్నాక్స్, దుస్తులను ఆశ్రమ నిర్వాహకులకు అందజేశారు. అవసరమైన వారికి సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పర్ణమారుతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఏకలవ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గిరిజన సమాఖ్య నాయకులు ఏకలవ్య విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గురుభక్తి పట్టుదలకు ప్రతీకగా నిలిచిన ఏకలవ్యుని ఆదర్శాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని వారు సూచించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించి నియోజకవర్గ నూతన కమిటీని ఎన్నుకున్నారు. హోలీ ఏకాదశి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని మహావీరుడైనటువంటి విద్యలో అటువంటి యొక్క జయంతి సంతోషదాయకం. అదేవిధంగా పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఉన్నటువంటి కావూరు గ్రామంలో ఏకరహానికి పూలమాలలు వేసి నివాళులర్పణ అన్నదాన కార్యక్రమం విజయ సభ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి నెల్లూరు జిల్లా కావలి పట్టణం 20వ వార్డులో టీడీపీ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ప్రారంభించారు. పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను 45 రోజుల పాటు ప్రజలకు వివరించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కావలి అభివృద్ధికి కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు. నరేంద్ర మోడీ గారి సూచనలు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, నలుగురు 4 దిక్కులుగా ఆంధ్రప్రదేశ్ని కాపాడుతున్నటువంటి వేళ ఈరోజు ప్రజల ముంగిటికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు అందరూ కూడా ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. ఈ 2 సంవత్సరాల కాలంలో సుపరిపాలనలో కూడా తీపి కబురైనటువంటి ఎవరైతే 60 సంవత్సరాల నుండి వృద్ధులైతే ఉన్నారో, ఎవరైతే ఏ చెల్లెళ్ళు అయితే భర్తలు కోల్పోయి వితంతువులుగా ఉన్నారో, అదేవిధంగా మానసిక వైకల్యం చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పెన్షన్లు రాక వారందరికీ కూడా అతి తొందరలోనే మీ అందరికీ కూడా తీపి కబురు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. అదేవిధంగా కాలనీల రూపంలో, ఇళ్ల స్థలాల రూపంలో ప్రతి పేదవాడికి అర్హులైనటువంటి వాళ్ళకి గతంలో కూడా చూస్తుందని. కావలి ప్రశాంతతకు మారుపోయినటువంటి కావలిలో ఎక్కడ సాంఘిక కార్యక్రమాలు జరగనీయకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గంజాయికి గారికి అంకితమైన తెలుగుదేశంగా కావలి పార్టీ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మీకు అర్జీలుగా ఇవ్వడం జరుగుతుంది. మీ ముందు రోజే మేము అందించి పాంప్లెట్ ఇస్తున్నాం. దయించి మీరందరూ కూడా మీ వ్యక్తిగత సమస్యలు కూడా మాకు తెలియజేయండి. తప్పకుండా ఈ రాబోయే 3 సంవత్సరాల కాలంలో మీరు అడిగినటువంటి ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించి ఆనాడు 2029లో మళ్ళా ఎన్నికల్లో మీ ముందుకు వస్తామని, ఆనాడు ఆశీర్వాదంతో మళ్ళా కావలి తెలుగుదేశం కైవసం చేసుకునే విధంగా మీ దీవెనలు, మీ ఆశీస్సులు, మీ అన్నీ కూడా మాకు ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ప్రముఖ నటుడు ఏపీ ప్రభుత్వం తరపున చలనచిత్ర డైరెక్టర్గా నియమితులైన సుమన్ దర్శించుకున్నారు. కుటుంబం సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం పొంది తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అందాల అభిమాన నటుడు, ఆధ్యాత్మిక నట ప్రవీణ, డివైన్ స్టార్ శ్రీ తర్వాల్ సుమన్ గారు ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్ మరియు రంగస్థల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా రాష్ట్ర ప్రభుత్వంచే ఎన్నుకోబడి మొట్టమొదటిసారిగా మన కాణిపాకం శ్రీ వనసిద్ధి వినాయక స్వామి దర్శనానికి విచ్చేసిన సందర్భంగా మేము చిత్తూరు జిల్లా ఈ గౌడ్ సంఘీయులందరూ అన్నగారికి స్వాగతం తెలుపుతూ, ఆయన ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ చలనచిత్ర రంగంలో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని, ఆ వరసిద్ధి వినాయక స్వామి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఆయన ప్రజా హృదయాలలో ఎల్లప్పుడూ కూడా మంచితనంతో గూడు కొట్టుకుని అఖిలాంధ్ర ప్రేక్షకులకు అందాల నటుడుగా నిలిచినటువంటి ఏకైక నటుడు మా సుమన్ గారు. చిత్తూరు జిల్లా ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం శ్రీ లోచన్ శ్రీరామ్ ఆధ్వర్యంలో వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ బెంగుళూరు సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. గుండె, న్యూరాలజీ, గ్యాస్ట్రో, ఈఎన్టీ, ఆర్థోపెడిక్, యూరాలజీ తదితర విభాగాల్లో నిపుణులైన వైద్యులు పరీక్షలు నిర్వహించారు.
సుమారు 500 మందికి వైద్య సేవలు అందించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. హాస్పిటల్ నుంచి బెంగళూరు నుంచి మన రామ్నగర్ కాలనీకి వచ్చిన ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రతి ఒక్కరు వచ్చి రావాలని కోరుకుంటున్నాను. డివిజన్ నెంబర్ 31-32 డివిజన్ మనకి మెడికల్ క్యాంప్ జరుగుతుంది. దీనికి బాబీ గారికి తర్వాత మన వైద్య ఇన్స్టిట్యూట్కి చాలా కృతజ్ఞతగా చెప్పుకుంటున్నాము. ఇక్కడ పేద ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు మా వైదేహి హాస్పిటల్ ప్రముఖంగా పనిచేస్తోంది. అందులో భాగంగా జనసేన కూడా ప్రజల పక్షాన్ని నిలిచి ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులు కావాలని చెప్పి పెద్ద సంకల్పంతో. నమస్కారం. ఈరోజు చిత్తూరు నగరంలోని రామ్నగర్ కాలనీ, గంగన్పల్లి, జాన్కర్పల్లి క్లస్టర్ నందు సెంటర్ పాయింట్ ఈ ఆదర్శ విద్యా మందిర్లో ఉచిత వైద్య శిబిరము నిర్వహించడం జరుగుతుంది. దీన్ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రోజుల్లో అందరూ వాటిల్లో శస్త్రచికిత్స చేయించుకోవడానికి ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళలోకి 25 మందిని ఇక్కడి నుంచే ఉచితంగా బస్సులో వైద్య హాస్పిటల్కి పంపించి అక్కడ ఫ్రీగా మెడికల్ క్యాంప్ నిర్వహించి ప్రజలకి అవేర్నెస్ తెప్పించాలి. ఈ ఆరోగ్యాన్ని మనము కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులకి అలాగే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విద్యార్థి యువత ర్యాలీ పోస్టర్ను నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరాట తిలక్ ఆవిష్కరించారు. డిఎస్సి స్కామ్పై సిబిఐ విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, యువజన విభాగం నేతలు పాల్గొన్నారు. 28వ తారీఖున విద్యార్థి యువత ర్యాలీని విజయవంతం. 28వ తేదీన విద్యార్థి యువత ర్యాలీని విజయవంతం చేద్దాం. రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఎస్సీ కుంభకోణంపై విచారణ జరపాలి. ఎస్సీ కుంభకోణంపై విచారణ జరపాలి. రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలి. నిరుద్యోగ భృతి ఇవ్వాలి. మంత్రి రాజీనామా చేయాలి. మంత్రి రాజీనామా చేయాలి. మంత్రి రాజీనామా చేయాలి. చేసే వరకు విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా 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 చేసే వరకు విజయనగరం జిల్లా జామి మండలం చింతాడ గ్రామంలో భూ వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది. ఈ అంశంపై మండల టీడీపీ అధ్యక్షుడు వర్రి రమణ మీడియా సమావేశం నిర్వహించి రికార్డులు పరిశీలించకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. భూ సమస్యపై అధికారులు ఆధారాలు పరిశీలించి న్యాయబద్ధంగా పరిష్కరించాలని కోరారు. కుటుంబం వివాదాన్ని కొందరు రాజకీయంగా పెద్దది చేస్తున్నారని ఆరోపించారు. అలా మాట్లాడుతున్నారు కాబట్టి మా పెద్దలు అన్ని కాగితాలు చూపించారు. మా ఊరికి వాటర్ ట్యాంక్ శాంక్షన్ అయిందండి. వాటర్ ట్యాంక్ శాంక్షన్ అయితే అప్పుడు మా స్థలం, సొంత స్థలం రాసి డిపార్ట్మెంట్ రాసిచ్చి సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్, తాజా మాజీ సర్పంచ్ గారు సుబ్రహ్మణ్యం గారు వచ్చి ఏం చెప్తున్నారు, నాయకులు కూడా ఏం చెప్తున్నారంటే తెలుగుదేశం వాళ్ళు దౌర్జన్యం అంటున్నారు. దౌర్జన్యం వాళ్ళు చేస్తే పెట్టుకుంటారు, ప్రాసెస్లోకి వెళ్తుంది.
వస్తారు, సర్వే చేస్తారు, అందరి పడ్డారు పోయి. ఇందులో మోసగాళ్ళు ఎవరో, పోరాటం చేసిన వాళ్ళు ఎవరో, దుర్మార్గులు ఎవరో, దౌర్జన్యం చేసిన వాళ్ళు ఎవరో, రెచ్చగొట్టిన వాళ్ళు ఎవరో అన్నీ ఒకసారి ఎంపీటీసీ, ఒకసారి సర్పంచ్ చేసిన ఫ్యామిలీ, 2 సార్లు సర్పంచ్ చేసిన ఫ్యామిలీ, వాళ్ళు తప్పుడు మనుషులు కాదు, జెన్యూన్ పర్సన్స్. చింతాడులో న్యాయమైన కుటుంబం ఏంటంటే వాళ్ళదే. తగుళ్ళు తండాలు వాళ్ళు అసలు నిరంతరం ఎప్పుడు కూడా తగుళ్ళలోకి వెళ్ళరు. ఎవరైనా తగుళ్ళలోకి వెళ్ళినా తప్పు, మనం ఈ తగుళ్ళలోకి వెళ్ళకూడదు. మనం ఏమైనా ఉంటే న్యాయబద్ధంగానే అన్ని చేసుకుందాం అనుకునే అయితేనేమి, ఎస్పెషల్ మండలం నుంచి జాబ్ వచ్చినా సరే సౌమ్యం, చేతనైతే పని చేస్తాం, లేకపోతే కామ్గా ఉంటాం, మన పని మనం చేసుకునే మనుషులు. ఎవరికి తగులు తంటాలకు వెళ్ళే ఈ కార్యకర్త కాదు, నాయకులు కాదు, ఎవరు అలాంటి మనుషులంటూ తెలుగుదేశం పార్టీలో మేము ఆల్రెడీ ఎంఆర్ఓ గారు దృష్టిలో పెట్టాం, ఎస్సీ గారు దృష్టిలో పెట్టాం. దాన్ని వాడు మళ్ళీ పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం చందవరం గ్రామంలో డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని ఇళ్లను తనిఖీ చేసి అసాంఘిక కార్యకలాపాలు, మారణ ఆయుధాలపై పరిశీలన చేపట్టారు. సరైన పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కొంచెం ఫ్యాక్షన్ రిలేటెడ్ ఉంది. ఇంతకుముందు కూడా గొడవలు ఉన్నాయి, మీ అందరూ తెలుసు. కొన్ని రౌడీ షీట్స్ కూడా ఉన్నాయి ఇక్కడి నుంచి. దయచేసి ఎవరు కూడా ఇక ఇప్పుడు విదిన్ ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీరు ఇక్కడి నుంచి బయలుదేరి ఇటు నర్సాపేట వచ్చినా, ఇటు చిల్లూరుపేట వెళ్ళినా, ఇటు గుంటూరు వెళ్ళినా, ఊర్లో నుంచి బయలుదేరుతానే మోటార్ సైకిల్ మీద ఖచ్చితంగా 2 వీలర్ పెట్టుకోండి. ఎందుకంటే 2 వీలర్ యాక్సిడెంట్స్ బాగా అవుతున్నాయి. ఉంటాడు మీ నెంబర్ కోడ్, మన నంబర్లన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. దొంగల దగ్గర సైబర్ నేరస్తులు, వాడు దొంగలు అంటారు, సైబర్ నేరస్తులు ఉంటారు, దొంగలే. మరి వాళ్ళ దగ్గర ఆ నెంబర్కి ఓటీపీ పంపించి ట్రైల్ వేస్తారు. నువ్వు ఓటీపీ చెప్పావంటే నీ అకౌంట్లో ఉన్న మొత్తం వెళ్ళిపోతాయి. ఇప్పుడు గవర్నమెంట్ వారు వేసినటువంటి తీసేస్తున్నారు. ఇలాంటి అన్నిటి పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, వచ్చే ఎలక్షన్లో ఎవరు కూడా గొడవలు చేసుకోకుండా ప్రశాంతంగా ఎలక్షన్లు చేసుకోవాలని, ముఖ్యంగా అందుకు మిమ్మల్ని సన్నద్ధం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్నర్ సెర్చ్ ఆపరేషను మీ ఊర్లో ఈరోజు చేయడం. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి శ్రీశైలంలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు. గంటామఠం, విభూతి మఠం, మేకల బండ తదితర ప్రాంతాల్లో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటర్ సెకండ్ అయిపోయిందా? ఏం లేదండి. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.